This video is for educational and informational purposes only. Please do your own research before applying. 10th క్లాస్ అర్హతతో గ్రామీణ రోడ్డు రవాణా సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 30,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. అలాగే ప్రభుత్వ సంస్థల్లో చేసే క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలు, నెలకి 33,000కి పైగా జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న సిఆర్ఆర్ఐ వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.crridom.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంది, వాటికి ఇచ్చే శాలరీస్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఎవ్రీథింగ్ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ క్వాలిఫికేషన్, ఫస్ట్ ఎంటీఎస్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ కింద చూడండి. ఇది పోస్ట్ కోడ్ సి అనమాట. కేవలం మెట్రికులేషన్ పాస్ అయితే చాలు, అంటే 10th పాస్ అయితే చాలు ఎంటీఎస్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఇందులో ఇంకో పోస్ట్ వచ్చేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉంటుంది. దీనికి ఖచ్చితంగా మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ విత్ హిందీ లేదా ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయినా చేసి ఉండాలి. లేదా మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ హిందీ లేదా ఇంగ్లీష్ మీడియం అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్టు. సో మీకు ఖచ్చితంగా హిందీ లేదా ఇంగ్లీష్లో కానీ మాస్టర్స్ డిగ్రీ లేదా ఏదో ఒక దాంట్లో చేసి ఇంగ్లీష్, హిందీ అనే సబ్జెక్ట్స్గా ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా వాచ్ అండ్ వార్డ్ అసిస్టెంట్ పోస్టులకు అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి. సో దానికి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ అలా ఉండాల్సి ఉంటుంది. సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్, అండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ కానీ వార్డ్ అసిస్టెంట్కి అయితేనేమో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళే ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఎవరైనా సరే 10th పాస్ అయి ఉంటే ఎంటీఎస్కి అప్లై చేసుకోవచ్చు. మిగతా వేకెన్సీస్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికున్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 23rd February 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి అయితే 30 years, సెక్యూరిటీ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే 28 years, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి అయితే 25 years. అదే ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో 10 years, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు 13 years. ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. ఎంటీఎస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 ఉంటుంది. సెక్యూరిటీ అసిస్టెంట్కి అయితేనేమో లెవెల్ 6 ప్రకారం 35,400 ఉంటుంది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి అయితేనేమో లెవెల్ 6 ప్రకారం 35,400 ఉంటుంది. సో ఇవి బేసిక్ పేలు మాత్రమే, వీటికి అదనంగా అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి అయితే మీకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు పేపర్ 2 కండక్ట్ చేశారు. సెక్యూరిటీ అసిస్టెంట్కి అయితేనేమో స్కిల్ లేదా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇంకా పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితేనేమో ట్రేడ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో పెట్టి దాని తర్వాత రిటర్న్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు.
సో మీకు ఈ సీబీటీ 1 ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్‌కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్స్ 25 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ మీకు ఈచ్ క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్, 1 నెగెటివ్ మార్క్ ఉంటుంది. దాని తర్వాత ఎంటీఎస్‌కి మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 150 టోటల్ ఉంటవి. 450 మార్క్స్ ఈచ్ క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. సో మీకు ఈచ్ క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. 1 నెగెటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే ఒక మార్క్ 3 మార్క్స్ ఇస్తారు. ఒకటి రాంగ్ పెడితే ఒకటి కట్ చేస్తారు. సో మాక్సిమం తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు డిస్క్రిప్టివ్ ఉంటుంది. అంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్‌కి సెక్యూరిటీ అసిస్టెంట్ వేకెన్సీస్‌కి డిస్క్రిప్టివ్ ఉంటుందన్నమాట. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు మెయిన్‌గా మాత్రం కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా చార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్, ఆల్ ఉమెన్, ఈ ఎక్స్ సర్వీస్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. కానీ మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. ఇది అఫీషియల్‌గా సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న సిఆర్ఆర్ఐ వాళ్ళే చార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు క్లియర్‌గా వాళ్ళేందంటే అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీకు ప్రెజెంట్ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు. 2 ఫిబ్రవరి నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 23 ఫిబ్రవరి 2026 వరకు ఉంటుంది. సో మీకు ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మీరు ఒకవేళ అంటే మంచి వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్‌లో తెలిపారంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒకటి. మీ రెస్పాన్స్‌ని బట్టి 2 ఫిబ్రవరి రోజు మీకు వీడియో అయితే చేయడానికి చూస్తాను. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్‌లో కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఏమైనా ఉంటే ఏప్రిల్, మే ఆ మంత్‌లో కండక్ట్ చేసి ఎంటీఎస్‌కి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ మే అండ్ జూన్ మంత్‌లో కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు క్లియర్‌గా అప్లికేషన్ అయితే ఇంకా 2 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 6 నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో రఫ్‌గా ఎలా చేసుకోవాలో చెప్తాను. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. సో మీ క్వాలిఫికేషన్ కానీ, ఫోటో, సిగ్నేచర్ అవేమన్నా అడిగితే అవి కూడా ఇచ్చేసి దాని తర్వాత కేటగిరీని బట్టి అవన్నీ బేస్ చేసుకొని ఫీ ఉన్న వాళ్ళు ఎస్బీఐ కలెక్టర్ ద్వారా చేయాల్సి ఉంటుంది. లేని వాళ్ళు ఏం అవసరం లేదు. లాస్ట్‌కి సబ్మిట్ చేశాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుందిగా దాన్ని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు సెలక్షన్ అప్పుడు యూజ్ అవుతుంది తప్ప ఎలాంటి హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి సరిపోతుంది. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడీఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. లింక్ అంటే ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. లింక్ యాక్టివేట్ అయ్యాక ఇక్కడ వస్తుంది. ఇక్కడ లింక్స్‌లో ఈ రో ఉంది కదా! సో మీకు ఇదే నోటిఫికేషన్ అనేది ఇక్కడ లింక్స్ దగ్గర మీకు అప్లై లింక్ అని వస్తుంది. సో 2 ఫిబ్రవరి నుంచి మీకు లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారంటే మీకు ఫర్దర్‌గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోకండి. సో మంచి సాలరీ ఉంటుంది. ఇనీషియల్‌గా మీకు వేరే దగ్గర లొకేషన్ ఉన్నా ఫర్దర్‌గా మీరు ఈ సిఎస్ఐఆర్ సంస్థలు ఆల్ ఇండియా ఉంటాయి కాబట్టి మీరు ఫర్దర్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.